అంటే నిస్సి ప్రభు సన్నిధిలో విశ్రాంతి పొందుకొనొచ్చు ఉన్నది. ఎందుకంటే ఈ లోకంలో గత కొద్ది దినాల నుంచి ఎంతో బాధ, శ్రమ, వేదన అనుభవించింది. ఆ వేదన కుటుంబ సభ్యులందరూ చూచారు. కానీ ఈ రోజు ఆ వేదన బిడ్డకు లేదు. ప్రభు చెంత నిత్య ఆనందము పొందుకునే భాగ్యము తను కలిగి ఉన్నది అనేటువంటి సత్యాన్ని గ్రహించి నిరీక్షణ కలిగి ఏదో ఒక దినమున నేను కూడా దావీదు భక్తుడు బత్షెబాకు దావీదుకు కలిగిన కుమారుని గురించి 7 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కుమారుడు చనిపోయాడు. అంతకుముందు అయితే అన్నపానములు పుచ్చుకోవాలా. అంతకుముందు ఆ యొక్క రాజ్యంలో కలిగినటువంటి నాట్య కార్యకలాపాలు ఏమీ లేవు. తను నేల మీద పడుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కానీ కుమారుడు చనిపోయాడు. అంతవరకు అన్నపానములు ఏమీ పుచ్చుకోనకుండా ఏడుస్తూ ఉంటే ఇప్పుడు కుమారుడు చనిపోయిన ఒకవేళ తెలిస్తే తను ఏమైనా చేసుకుంటాడేమని ఎవరు చెప్పలా. కానీ వారి యొక్క గుసగుసలు వినినటువంటి దావీదు అన్నాడు, కుమారుడు చనిపోయాడా? అవునాయి అంటే వెంటనే ఏం చేశాడు? తను వెంటనే లేచి స్నానము చేసి తైలము రాసుకొని నూతన వస్త్రాలు ధరించుకొని దేవుని సన్నిధికి వెళ్లి దేవుని స్తుతించి మరల ఇంటికి వచ్చి నాకు భోజనము పెట్టండి అన్నాడు. అర్థం కాల. ఎందుకంటే దేవుని మాటలు ఎవరికి సరిగ్గా అర్థమో కావు. ఇక్కడ వాళ్ళకి అర్థం కాల. ఏంటయ్యా, కుమారుడు బలహీనుడిగా ఉన్నప్పుడు, కుమారుడు రోగముతో ఉన్నప్పుడు, కుమారుడు బ్రతికి ఉన్నప్పుడు నువ్వు ఇలాగున్నావే, మరి రోజు చనిపోయినప్పుడు నువ్వేం చేసిన పని ఏంటి? ఒకవేళ దావీదు దేవుని మీద అలిగే అవకాశం ఉంది, ఉందా లేదా? దేవుని పట్ల స్థిరమైన విశ్వాసం లేకపోతే, ఆ విశ్వాసము నమ్మకము కలిగి ఉన్నాడు కనుక దేవుని మీద అలగల. 7 రోజులు నేను ఉపవాసం ఉన్నాను, నా బిడ్డను నువ్వు బ్రతికించలేదు అనలా. అక్కడ ఏమన్నాడు తెలుసా? నేను నా కుమారుని యొద్దకు వెళ్ళుదును కానీ నా కుమారుడు నేను మరలా తీసుకొని రాలేను. ఈ రోజు నిస్సి విషయంలో వారి యొక్క భర్త గారు, సునీల్ కావచ్చు, కుమారుడు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వారి అత్తగారు కావచ్చు, రక్త సంబంధాలు ఎవరైనా కావచ్చు, బాధపడవచ్చు. కానీ ఏదో ఒక రోజున మనము కూడా అదే మార్గంలో వెళ్ళాలి. నిస్సి తన సాక్ష్యాన్ని కాపాడుకుంది, దేవుని ఉన్నతమైన పిలుపుకు లోబడింది, ప్రభు చెంత విశ్రాంతి పొందుకొనున్నది. మనము కూడా అటువంటి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగితే ఆ ప్రభు చెంత సహోదరుని నిస్సిని మనము కలుసుకోవడానికి అవకాశము ఉంటుంది. అటువంటి సిద్ధపాటు కలిగి మనందరం ముందుకు కొనసాగే వారికి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి చివరిగా మరి నిస్సి యొక్క తల్లి గారు, ఓకే, సునీల్ గారు చివరి మాటలు మాట్లాడినట్లయితే తదుపరి ముగింపు ప్రార్థన మన మధ్య దైవజనులు కొంతమంది ఉన్నారు, వారు అలాగే లతా జగదీశమ్మ గారు మన మధ్యకి వచ్చారు. అందరు కూడా తలా 2 మాటలు ప్రార్థన చేసినట్లయితే ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదములతో ఈ ఆదరణ స్తుతి కూడికను ముగించుకుందాం. థ్యాంక్ యూ సార్. వచ్చిన మీ అందరికీ అలాగే దైవ సేవకులకు ప్రభు నామం బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నిస్సి ఆదరణ కూడిక మాత్రమే కాదు కానీ గడిచిన 3 సంవత్సరాల కిందట మా నాన్నగారు కూడా ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళి ఉన్నారు. ఆయన కూడా దేవుని నామాన్ని బట్టి విశ్వసించిన వాడు, ఆయన కూడా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించిన వాడు. కాబట్టి మా నాన్నగారు కూడా దేవుని యొద్ద ఉన్నారు. ఈరోజు మీకు ఇచ్చిన ఈ పాంప్లెట్ లో నిజంగా ఇదంతా నిస్సి పొందుకున్న ధన్యత, నిస్సి అనుభవించింది, నిస్సి బ్రతికి చూపించింది. మనం చదువుకున్న మాటల్లో ఫిలిప్పీలు 1:19 నా బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరం ముందు గణపరచబడును. మేమిద్దరం ఎక్కువ మాకు పెళ్ళైన కాడ నుంచి వేరే ఆలోచనలే ఉండేవి కాదు. మనం నాకంటే భక్తిలో ముందుంది. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి భక్తిలో ఉన్నారు. నాకు యేసు ప్రభు తెలుసు కానీ 2013లో కిషాఫరం ఉన్నారు కదా, ఇప్పుడు మాట్లాడారు. అన్న నేను ఒకసారి ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు అన్న నాకు తెలియకుండా నాకు పరిచయం అయ్యి దేవుడిని నాకు పరిచయం చేశారు. ఆ దినం నుంచి దాదాపు 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు అన్న రోజు ఫోన్ చేస్తా, నేను ఎలా ఉన్నాను, ఈరోజు ఏం మాట్లాడాడు దేవుడు అని నాతో ప్రతిరోజు మాట్లాడతా. నేను విశ్వాసంలోనికి రావడానికి అన్న దేవుడు అన్నను వాడుకున్నాడు. తర్వాత మా వివాహం అయిన తర్వాత మాకు
బయట అలవాట్లు పెద్దగా లేవు నాకు కూడా. అంతకుముందు కొంచెం రోడ్డు మీద ఉండేవాడిని, కానీ పెళ్ళైన తర్వాత ఎప్పుడు నేను రోడ్డు మీద కనపడలేదు. మేమిద్దరం చాలా ప్రేమగా ఉండేవాళ్ళం. మా పిల్లోడు పుట్టిన తర్వాత మా ఇద్దరికి వేరే ప్రపంచం తెలియదు. వాడే వీడి గురించి, అంటే వాడే అంటే వీడిని ఎలా పెంచాలి దేవుడి కొరకు, ఇలా ఆలోచనలు ఉండేవి. అనేసి చాలా భయం. నోటి ద్వారా అయినా పాపం చేస్తావేమో, చాలా జాగ్రత్తగా మాట్లాడేది నన్ను. అట్లా అన్ని విషయాల్లో తను చాలా దైవభక్తి కలిగి ఉండేది. దేవుడు మాట నన్ను హెచ్చరిస్తా ఉండేది. నేను ఏదన్నా దురుసుగా ప్రవర్తిస్తానేమో, నేనేమన్నా తప్పుగా మాట్లాడతానేమో అని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవాడిని. పాపం తన రోడ్డు మీదకి వచ్చేది కాదు, కానీ తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తను చేసింది తప్పు అట్లా నాకు చెప్తా ఉండేది. సరి చేసుకున్నాం దేవుని కృపను బట్టి. మనం దేవుడి పని చేయాలన్నది దేవుని తన ఆశ, మా ఆశ కూడా. అయితే నిస్సి ఇంత త్వరగా దేవుని యొక్క కలుపుద్దని అనుకోలేదు. దీంట్లో వేయించిన ప్రతి మాట ప్రభువుని బట్టి ఆమె ధరించుకున్నది. ప్రతి శ్రమలోను బాధలోను దేవుణ్ణి ఎక్కడా నిందించింది కాదు. చాలా సంతోషంగా ఉండేది. కష్టం వచ్చినా అంటే బాధపడేది, కానీ ఎప్పుడు కూడా దేవుణ్ణి నిందించింది కాదు. కాబట్టి ఈ చివరిలో రాసిన పాటలో ఇవన్నీ నిస్సి వాగ్దానాలు. ఫస్ట్ పాటలో మాకు ఇంజక్షన్ కాస్ట్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు ప్రార్థన చేసింది నిస్సి. అంటే ఇద్దరం ప్రార్థన చేసుకున్నాం. దేవుడు తనతో మాట్లాడిన మాట, రహస్యమందు ఉన్న నిధులను ఇచ్చి ఆయన నన్ను బ్రతికిస్తాడని, నా ఆకలి తీరుస్తాడని తను దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు నిజంగానే ఆ వాగ్దానాన్ని స్థిరపరచుకుంది. నిజంగా దేవుడు మా పరిస్థితులన్నిట్లో తోడున్నాడు. తనకు బ్రెయిన్కి వచ్చింది 2023లో అన్నప్పుడు, మరలా ప్రార్థన చేసినప్పుడు ఈ వాగ్దానం ఇచ్చాను, నన్ను కఠినంగా శిక్షించిన ఆయన నన్ను అప్పగించలేదన్నమాట. అది ఏదేమైనా ఇది కూడా తన నిజంగా చాలా కఠినమైన పరిస్థితులు. దాదాపుగా 3 సార్లు తనకున్న జుట్టు అంతా ఊడిపోయింది. రేడియేషన్కి వెళ్తే బ్రెయిన్కి రేడియేషన్ పెట్టించడానికి వెళ్ళినప్పుడు నోరు ఇట్లా పెడతారనమాట బ్రెయిన్కి. నాది కూడా ఉమ్మును కూడా మిగకూడదు, ఉయ్యకూడదు. చాలా ఇబ్బంది పడింది. చెప్పేది కానీ ఎక్కడా కూడా తిరస్కరించలేదు. తన ప్రతి పరిస్థితుల్లో దేవుడి నామాన్ని బట్టి బలం పొందుకుంది. తను చక్కగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంది. అన్న చెప్పినట్లు మా కొరకు ఒక జ్ఞాపనం చేయడానికి దేవుడు మా పక్షాన అక్కడ ఇచ్చాడు. వచ్చిన మీ అందరికీ మాట్లాడలేకపోతున్నాను, చాలా చెప్పాలనుకున్నాను కానీ నా వల్ల అవ్వట్లా. కాబట్టి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రాముఖ్యంగా నా బిడ్డ గురించి ప్రార్థన చేయండి. అమ్మవాడు 20 రోజుల్లో అప్పుడప్పుడు వచ్చి నాకు మమ్మీ గుర్తొస్తుంది డాడీ అంటా ఉన్నాడు. ఇబ్బంది ఏదేమైనా దేవుడిని బట్టి వాడు కూడా కొంచెం ధైర్యంగానే ఉన్నాడు. ఆ పాట నేర్చుకున్నాడు పాడాలని, కానీ వాడికి అంత ఇదవల. మీరందరూ ప్రార్థన చేయండి క్రీస్తు భవిష్యత్తు గురించి. చక్కగా దేవుళ్ళు ఎదగాలనేది వాళ్ళ అమ్మ ఆశ. మేము కూడా దేవుని పని చేయాలన్నది నిసి ఆశ, మా ఆశ కూడా ఆ పని చేయాలని. క్రీస్తు కూడా చక్కగా తన భవిష్యత్ కాలంలో దేవుని కొరకు ఒక బలమైన సాధనంగా వాడబడాలని మీ అందరూ ప్రార్థన చేయండి. అన్న చెప్పినట్లు దేవుడే
ఆదరిస్తాడు. మనుషులు ఆదరించరు. ఆదరణ ఎంతవరకు ఉండిద్ది అంటే మనుషులు ఇచ్చేది ఏదైనా కొంతకాలమే ఉండిద్ది, అది కొద్ది కాలం ఉండిద్ది. కానీ దేవుడు మనకి ఎలాంటి దేవుడు అంటే శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు మనకు దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం మరణం వరకు నడిపించి మన మహిమలో చేర్చుకునే దేవుడు. కాబట్టి ఆయన వాక్యం చేత తన వాక్కును పంపి మనందరినీ ఆదరిస్తాడు. అయితే మనం మీరందరూ ప్రార్థన చేయాల్సింది ఏంటంటే క్రిస్ భవిష్యత్తు గురించి మేము దేవుడిలో తొలగిపోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని పని చేయాలని మీరందరూ ప్రార్థించాలని కోరుకుంటే నా మాట ముగిస్తున్నాను. వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సేవకులకి మీకు రెండు వందనాలు తెలియజేసుకుంటూ నా మాట ముగిస్తూ ఉన్నాను. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో దైవజనులు మరి మంది వాక్య పరిచర్యలో కానీ ముందు కొనసాగిన వారు ఉన్నారు. దయచేసి తలా 2 మాటలు అందరూ ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. తర్వాత ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కోడికను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయామయుడు అయిన దేవ, పరిశుద్ధుడా, నీ పాదాలు స్తోత్రాలనైనా అయ్యా, ఇంతవరకు ఆయన ఈ ఆదరణ స్థుతి కొడికను ప్రభా నీవు అద్భుతంగా ఆశీర్వాదకరంగా నడిపించావు. నీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేస్తున్నానైనా తండ్రి, మీరు ఆదరించండి, ధైర్యపరచండి.